తాను ఎక్కడుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధిని, పద్మనిధిని, పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో ఉండమని చెప్పి మాయమవుతాడు. అటు పిమ్మట కొన్ని సంవత్సరాలకు తన సవతి తల్లి కొడుకైన రావణాసురుడు కుబేరుడిపై దండెత్తి లంకా పట్టణాన్ని, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతో కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుడి కోసం కఠినమైన తపస్సును మరలా చేయడం ప్రారంభించాడు. ఇక కుబేరుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం ఉండే ఉద్యానవనంతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకిస్తున్నాను. ఇకపై నీవు అక్కడే ఉండు అంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యలకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు.